ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎటకేలకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధానికి ధర్మేంద్ర ప్రధాన్ పంపించినట్టుగా కూడా బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అయితే అందుతోంది. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై సీజేపీ ఆందోళన చేసిన విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. సోనం వాంగ్చుక్ 26 రోజుల పాటు ఆయన దీక్ష చేసి కూడా విరమించారు. ఎట్టకేలకు రాజీనామా చేశారు ధర్మేంద్ర ప్రధాన్. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత సీజేపీ ఏం చేయబోతుంది అనేది కూడా మనం చూడాల్సిన అంశం. గత కొన్ని వారాలుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉత్కంఠభరిత పోరాటంగా సాగుతున్న హైడ్రామాకైతే ఎట్టకేలకు తెరపడింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాల తీవ్ర ఒత్తిడి నడుమ ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ మోదీ కేబినెట్ నుంచి వైదొలిగిపోయారు. తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అయితే పంపించడం జరిగింది. ఏ విషయాన్ని ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా కూడా స్వయంగా ఏ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. దేశంలో శాంతి భద్రతలు కాపాడటానికి జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళన వల్లే దేశ వ్యతిరేక శక్తులు లబ్ధి పొందకుండా చూడ్డానికి, అలాగే విద్యార్థుల భవిష్యత్తు కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఆయన లేఖలో క్లియర్ గా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసే ప్రతిష్టాత్మక వైద్య ప్రవేశ పరీక్ష నీట్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఈ వివాదం మొదలైంది. ఇప్పుడు ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా నెట్వర్క్ ఇన్ఛార్జ్ అనిల్ లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎస్ అనిల్, ఎట్టకేలకైతే ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేశారు. ఇది మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ గానే చూడాలి. ఈ రాజీనామాను మనం ఏ విధంగా చూడాలంటారు? దానికి మొత్తానికైతే కాక్రోచ్ జనతా పార్టీ అనుకున్నది సాధించారని చెప్పాలి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి, నీట్ పేపర్ లీకేజ్ పైన ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి ఆ కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించి అవి చేపట్టినటువంటి నిరసనలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, ఎట్టకేలకు వాళ్ళు సాధించారని చెప్పాలి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ చేపట్టినటువంటి నిరసనలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆందోళనలు కావచ్చు, ఇవన్నిటి కూడా బేస్ చేసుకొని ఈ రోజు తాజాగా విద్యాశాఖ మంత్రి రాజీనామా అయితే చేశారని చెప్పాలి. ఆ రాజీనామాలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఆ లేఖ అందిస్తున్నట్టుగా కూడా ఆయన ఎక్స్ లో పోస్ట్ లో భాగంగా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా, అంటే ఇటు సీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ సోనం వాంగ్చుక్ కూడా ఆయన నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాదాపు 26 రోజుల పాటు ఆయన నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు వెళ్లడం జరిగింది. జేపీ నడ్డా వెళ్లారు. ఆ తర్వాత ఆ నిరాహార దీక్షను కూడా విరమించడం జరిగింది. ఇందులో భాగంగానే తాజాగా నిరాహార దీక్ష విరమించుకున్నా కూడా మా పోరాటం అనేది కొనసాగుతుంది. మా పోరాటం కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, అదే విధంగా ఈ పేపర్ లీకేజ్ పైన ఆయన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, కేంద్ర ప్రభుత్వంకి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏదైతే డిమాండ్లు పెట్టుకొని నిరసనలు చేపట్టారో, దాదాపు దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులంతా కూడా జంతర్ మంతర్ కి చేరుకొని నిరసనలు అయితే చేపట్టడం జరిగింది. ఈ చేపట్టిన నేపథ్యంలోనే వాళ్ళపైన లాఠీ చార్జీలు జరిగాయి, వాళ్ళపైన దాడులు కూడా జరిగాయి. ఈ దాడులకు నిరసనగా ఎంతో మంది ప్రతిపక్ష పార్టీ నుంచే కావచ్చు, అదే విధంగా విద్యార్థి నాయకుల సంఘాలకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ సపోర్ట్ లో భాగంగానే కేంద్రం దిగొచ్చిందని చెప్పాలి. దానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేశారని చెప్పాలి. ఈ రాజీనామాలో భాగంగా ఆయన రాజీనామా చేస్తున్నాను, 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా నన్ను కలిసి వేస్తున్నాయంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. భావోద్వేగానికి గురయ్యానని చెప్పేసి, అదే విధంగా ప్రజాస్వామ్యం పైన నాకు చాలా నమ్మకం ఉందని చెప్పేసి, దీనిపైన ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ఆయన రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఈ లేఖను అందిస్తున్నట్టుగా కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఇందులో భాగంగానే సీజేపీ అనుకున్నది సాధించిందని చెప్పాలి. కానీ తాజాగా అభిజిత్ దీప్కే కూడా మాట్లాడుతూ ఆయన పోస్ట్ చేస్తూ కూడా ఇది ఆరంభం మాత్రమే అని చెప్పేసి తాజాగా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అంటే ఇంకా ముగియలేదు అన్నట్టుగా కూడా అభిజిత్ దీప్కే అయితే సీజేపీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అతను తెలపడం జరిగింది. అంటే ధర్మేంద్ర ప్రధానే కాదు, ఈ నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి కావచ్చు, ఇంకా ఏవైతే వ్యవస్థలు దీనికి సంబంధించి వ్యవహరిస్తున్నాయో, అదే విధంగా అక్రమాలకు పాల్పడుతున్నాయో, దానికి సంబంధించి ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటాం అనే విధంగా ఆయన పోస్ట్ పెట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకనంటే అభిజిత్ దీప్కే ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నాడో, ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత సంబరాలు కూడా జంతర్ మంతర్ లో జరుపుకుంటున్నారు. అయితే ఇది ఆరంభం మాత్రమే అని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. ఇవన్నీ నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఖచ్చితంగా సీజేపీ పార్టీ ఇంకా ముందుకు కొనసాగుతుందని చెప్పేసి, ఒక ధర్మేంద్ర ప్రధాన్ తోటే ఇది ముగియలేదని చెప్పేసి, ఇంకా ఎవరైతే నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారో, ఈ విధంగా అక్రమాలకి పాల్పడుతున్నారో, అంటే ఎలా విద్యార్థుల పట్ల
అదే విధంగా ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రజల పట్ల ఎవరైతే ఇలా వ్యవహరిస్తున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా వాళ్ళు కూడా రాజీనామా చేసే విధంగా మేము ముందుకు వెళ్తాం అనే విధంగా ఆయన పోస్ట్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇది ఆరంభం మాత్రమే అని ఆయన పేర్కొనడం అంటే దానికి ఖచ్చితంగా ఆసక్తికరంగా నెలకొనిందని చెప్పాలి. అయితే ఇప్పుడు తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే రాజీనామా చేశాడో ఈ రాజీనామా తర్వాత మరి ఎలాంటి అడుగులు ముందుకేస్తుంది సిజేపీ అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులంతా అంటే ఇటు నేట్ పేపర్ కి సంబంధించి లీకేజ్ లో భాగంగా ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు జంతర్ మంతర్ ఢిల్లీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ మన తెలంగాణ వరకు కూడా మనం చూడొచ్చు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనేది కాదు, ఈ రోజు అంతా యువత జెన్జీ ఏదైతే ఉందో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు అందరూ కూడా ముందుకు కలిగిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నీట్ పేపర్ లీకుకు సంబంధించి ఈ రోజు ఖచ్చితంగా ఇక్కడ విద్యార్థులు ఒకటి సాధించారని అనుకోవచ్చు అంటారా? ఒక ఘనతనైతే సాధించారని అనుకోవచ్చు అంటారా? వాళ్ళదే ఒక విజయం అని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా జానకి, యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని నిరూపించారని చెప్పాలి. ముఖ్యంగా మన దేశాన్ని విషయానికి వస్తే మన దేశంలో యువతలు ఎక్కువ ఉంటారు. అలాంటి యువత తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా అని చెప్పాలి. ముఖ్యంగా ఒక జెన్జీ బ్యాచ్ అని చెప్పేసి వాళ్ళకి ఏదైతే ట్యాగ్ లైన్ తగిలిచ్చారో ఆ జెన్జీ బ్యాచ్ ఇప్పుడు ఈ విధమైనటువంటి సాధించారని చెప్పాలి. ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ జెన్జీ బ్యాచ్ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే విధంగా వాళ్ళు అడుగులు వేశారని చెప్పాలి. అంటే జెన్జీ బ్యాచ్ అనే కాదు, యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరనేది వీళ్ళు నిరూపించారు. ముఖ్యంగా అభిజిత్ దీప్ కి ఎప్పుడైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి పార్టీని స్థాపించాడో ఆ పార్టీని స్థాపించడానికి ముఖ్యమైన రీజన్ విద్యార్థులకు కావచ్చు, యువతకు కావచ్చు ఉద్యోగాలు కల్పించాలని, అదే విధంగా ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలతో పాటు వాళ్ళకి కావాల్సిన డిమాండ్లు కావచ్చు, వాళ్ళకి రావాల్సిన అవకాశాలన్నీ కూడా కల్పించాలని చెప్పేసి సిజేపీ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్ కే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసిన అనంతరం చాలా వరకు కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఆయనకి సపోర్ట్ దొరికింది. ఆ తర్వాత సోనం వాంగ్చుక్గే విద్యావేత్త అయినటువంటి ఆయనే వచ్చి నిరాహార దీక్ష చేపట్టారు. ఆ నిరాహార దీక్షలో భాగంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ కూడా ఆయన రాజీనామా చేసేంత వరకు నేను నిరాహార దీక్ష విరమించుకోనని చెప్పేసి కూడా ఆయన తెలపడం జరిగింది. కానీ మీరు దానికి సంబంధించి అంటే గతంలో జరిగిన విషయాలు కనుక గమనిస్తే సోనం వాంగ్చుక్ ని దొంగచాటుగా ఆయనని సివిల్ డ్రెస్ లో వచ్చి పోలీసులంతా కూడా తీసుకువెళ్ళడం జరిగింది, హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. హాస్పిటల్లో చేరిన తర్వాత కూడా సోనం వాంగ్చుక్ అక్కడ కూడా నిరాహార దీక్ష నేను కొనసాగిస్తానని చెప్పడం జరిగింది. అదే విధంగా సిజేపీ పార్టీ ఫౌండర్ కూడా అభిజిత్ దీప్ కూడా నేను కూడా ఇక్కడ ఆయన నిరాహార దీక్ష హాస్పిటల్లో చేసిన ఆయనను తీసుకెళ్ళినా కూడా ఈ నిరాహార దీక్ష కొనసాగుతుంది, ఆయనకు బదులుగా నేను చేస్తానంటూ కూడా అభిజిత్ దీప్ కే తెలపడం జరిగింది. ఆ తర్వాతనే దానికి సంబంధించి నాయకులు వచ్చి నిరాహార దీక్షని విరమించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యార్థులకి సపోర్ట్ గా అదే విధంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ అన్ని ప్రతిపక్ష పార్టీలే కావచ్చు, అదే విధంగా విద్యార్థి నాయకులే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులకి సపోర్ట్ వస్తూ జంతర్ మంతర్ మొత్తం కూడా మారుమోగిందని చెప్పాలి. ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి, ఈ లీకేజ్లకు కారణమైన వాళ్ళందరినీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్వయంగా ఆయన వీడియోలు పోస్ట్ చేస్తూ ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలదనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. అందులో భాగంగానే ఈ రోజు తాజాగా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పాలి. రాజీనామానే దీనికి సంబంధించి జెన్జీ బ్యాచ్ ఏదైతే ఉందో ప్రెజెంట్ సక్సెస్ అయిందని చెప్పాలి. మరి దీనికి సంబంధించి అభిజిత్ దీప్ కే కూడా ఇది ఇంకా ముగియలేదు, ఆరంభం మాత్రమే అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి మరి చూడాలి సిజేపీ పార్టీ ఇంకా ముందుకి ఎలాంటి అడుగులు వేస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకొని పోతుంది. ఎందుకనంటే మన దేశంలో చాలా వరకు కూడా కరప్షన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. దానికి సంబంధించి అధికారులే దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పటికే విద్యార్థులకి నీట్ పేపర్ లీకేజ్ ఏదైతే జరుగుతున్నాయో వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేకపోవడం, కరప్షన్ ఎక్కువైపోవడం, నాయకులంతా కలిసి కుమ్మక్క అవుతున్నారని చెప్పేసి ప్రత్యేకంగా ఈ సిజేపీ పార్టీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అభిజిత్ దీప్ కే
పార్టీ ఫౌండర్ గా ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని ఈ విధంగా అతను విదేశాల నుంచి వచ్చి పార్టీకి సంబంధించి జంతర్ మంతర్ లో ఎప్పుడైతే ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారో, నిరసన తెలుపుతున్నామని చెప్పేసి, నిరాహార దీక్షకు సంబంధించి కావచ్చు, దీక్షకు సంబంధించి కావచ్చు, ఇక్కడ నుంచే మొదలవుతుందని చెప్పేసి ఆయన ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా, అంటే ముఖ్యంగా తెలంగాణ నుంచి, కోల్కతా నుంచి, అదే విధంగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులంతా కూడా వెళ్ళడం జరిగింది. అయితే చాలా వరకు కూడా అన్ని కేంద్రానికి సంబంధించి కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఇదంతా కూడా కుట్రపూరితమైనటువంటి రాజకీయంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఇదంతా కూడా విద్యార్థులు ఇక్కడ ఆందోళన చేయట్లేదని కూడా పరోక్షంగా వాళ్ళని ఆరోపణలు చేశారు. కానీ మొత్తానికైతే జెన్జీ బ్యాచ్ ఒక సక్సెస్ చేపట్టిందని చెప్పాలి, సక్సెస్ అయిందని చెప్పాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా మేము ఖచ్చితంగా ఈ దీక్ష చేస్తామని చెప్పేసి, నిరసన కొనసాగుతుందని చెప్పేసి ఎప్పుడైతే చెప్పారో, ఆయన చేసేంత వరకు కూడా ఆయనకి డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డెడ్ లైన్ లో భాగంగానే ఈ రోజు ఆయన ఈ విధంగా రాజీనామా చేశారు. మరి దీనికి సంబంధించి అభిజిత్ దీప్కే సంబంధించి కావచ్చు, ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? సోనం వాంగ్చుక్ కూడా చాలా వరకు 26 రోజుల పాటు ఆయన నిరాహార దీక్ష చేయడం, ఆ తర్వాత జేపీ నడ్డా ఆయనని కలిసి ఆ తర్వాత నిరాహార దీక్ష విరమించుకునేలాగా ఆయనకి నిమ్మరసం కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతనే 2 రోజుల గ్యాప్ లో ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ రాజీనామాలో భాగంగా ఆయన భావోద్వేగానికి కూడా గురయ్యాడు. అదే విధంగా ఈ ఏవైతే 10 రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు ఉన్నాయో నన్ను కలిసి వేశాయంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. మరి పేర్కొన్న తర్వాత ఆయన ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆ లేఖనైతే అందించడం జరిగింది. దీని తర్వాత సిజేపీ మరి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? ముఖ్యంగా అంటే ఈ లెటర్ లో మనం ఒకటి చూడాలి. ఎందుకంటే ప్రధానంగా ఆయన ఒక విషయాన్ని అయితే చెప్పారు. ఇక్కడ దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే రాజీనామా నిర్ణయం తీసుకున్నాను, దేశ సేవ నా అత్యున్నత ప్రాధాన్యత, దేశ ఐక్యత కొనసాగాలి అని కూడా అన్నారు. ఇది ఎవరైనా ఉద్దేశించి అన్న వాక్యంగా కూడా మనం చూడొచ్చు అంటారా? ఎందుకనంటే రీసెంట్ గా జరిగినటువంటి ప్రొటెస్ట్ కావచ్చు, నిరసనలు కావచ్చు, ఆ తర్వాత విద్యార్థులపై జరిగినటువంటి దాడులు, విద్యార్థులపై చేసినటువంటి లాఠీ చార్జీలు, ఇవన్నీ కూడా పేర్కొన్న నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున చాలా వరకు నిరసనలు తెలిపారు. చాలా వరకు వ్యతిరేకత అనేది వచ్చింది. ఆ వ్యతిరేకతలో భాగంగా చాలా వరకు కూడా ధర్మేంద్ర ప్రధానే కాకుండా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ సపోర్ట్ సిస్టమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇదంతా కూడా దేశ విద్రోహానికి లోబర్చే విధంగా, వ్యవహరించే విధంగా చేస్తున్నారని చెప్పేసి, అందులో భాగంగానే దేశ విద్రోహ శక్తులకి తావు ఇవ్వకుండా నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పేసి, ముఖ్యంగా ఇప్పటికే సిజేపీ అనేది ఏ పార్టీకి అతీతం కాదు, ఏ పార్టీ సపోర్ట్ తోటి మేము వెళ్ళట్లేదని చెప్పేసి అభిజిత్ దీప్కే ఎప్పుడైతే పేర్కొన్నారో, అందులో భాగంగానే ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వచ్చినా కూడా కేవలం విద్యార్థులకు సంబంధించి, అదే విధంగా నీట్ పేపర్ లీకేజ్ విషయంలో మాత్రమే మాట్లాడే విధంగా ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి నాయకులు మాట్లాడారో, ఆ తర్వాత సిజేపీకి వెనక నుండి నడిపిస్తున్నారు, వెనక ఉండి చాలా సపోర్ట్ ఇస్తున్నారు బ్యాక్ నుంచి అని చెప్పేసి మాట్లాడడం జరిగిందో, వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని ధర్మేంద్ర ప్రధాన్ ఈ విధంగా మాట్లాడారా అనే క్వశ్చన్ మార్క్ అయితే వస్తుందని చెప్పాలి. ఎందుకంటే దేశ విద్రోహ శక్తుల కనంటే గతంలో సోనం వాంగ్చుక్ విషయంలో కూడా చాలా వార్తలు రావడం జరిగింది. అదే విధంగా అభిజిత్ దీప్కేకి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అక్కడ ఉన్న విద్యార్థులు ఎవరు కూడా, కొంతమంది విద్యార్థులు అయితే మిగిలిన వాళ్ళంతా కూడా దేశ విద్రోహ శక్తులకి పాటు పడేవాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఉన్నారని చెప్పేసి ఈ వార్తలన్నీ కూడా బయటకు వచ్చాయి. అందులో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అనే విధంగా ఆయన ఆ పోస్ట్ చేశారు, ఆ లేఖలో పేర్కొన్నారు అనే విధంగా అయితే తెలుస్తుందని చెప్పాలి. మరి చూడాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. మరి ఈయన చేసిన తర్వాత సిజేపీ పార్టీ ఇప్పటికే ఫౌండర్ అభిజిత్ దీప్కే ఇంకా ముగియలేదు, ఇది ఆరంభం మాత్రమే అంటూ కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. జంతర్ మంతర్ వద్ద అయితే ప్రెసెంట్ సంబరాలు చేసుకుంటున్నారు, సంతోషంగా వాళ్ళు ఈ సంబరాలు అయితే చేసుకుంటున్నారని చెప్పాలి. అంటే జెన్జీ తలుచుకుంటే, అంటే యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలం, ఏదైనా ముందుకు అడిగేస్తే ఖచ్చితంగా దేనైనా సాధించగలం అని అయితే వీళ్ళు చేసి చూపెట్టారని చెప్పాలి. మరి దీన్ని బేస్ చేసుకొని ఏ విధంగా సిజేపీ పార్టీ ఫౌండర్ అయినటువంటి అభిజిత్ దీప్కే, అదే విధంగా సోనం వాంగ్చుక్ ఇందులో ఈ రోల్ ప్లే చేశారు. చాలా వరకు కూడా సోనం వాంగ్చుక్ తర్వాత ఎప్పుడైతే నిరాహార దీక్ష చేశారో, ఆ తర్వాత ఆయన హాస్పిటల్ కి తీసుకెళ్లారో, ఆ తర్వాత వీళ్ళపైన లాఠీ చార్జీలు జరిగాయో, అప్పటి నుంచి కూడా వ్యతిరేకత అనేది చాలా వరకు పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు కావచ్చు, సినీ రాజకీయ నాయకులు కావచ్చు, అన్ని పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులకు సపోర్ట్ చేస్తూ ప్రతి రాష్ట్రం నుంచి కూడా జంతర్ మంతర్ కి చేరుకోవడం జరిగింది. ఆ జంతర్ మంతర్ వద్ద కొన్ని రోజుల పాటు, అంటే దాదాపు నెలకు పైగా జంతర్ మంతర్ లోనే నిరసన తెలుపుతూ అక్కడే రాత్రింబవళ్ళు విద్యార్థులంతా కూడా
పడిగాపులు కాశారు, నిరసన తెలిపారు. ఆ తర్వాత ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ కి ఈ రోజు ప్రతిఫలం దొరికిందని చెప్పాలి. ఆ ప్రతిఫలమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం. మరి చూడాలి సిజేపీ పార్టీ మళ్ళీ ఇంకెన్ని ముందడుగులు వేస్తుంది, ఏదైనా నిర్ణయం తీసుకోబోతుందా, మరి ఇంతటితో ఈ దీక్షని అదే విధంగా ఇప్పుడు ఏదైతే సక్సెస్ చేపట్టారో, విజయం సాధించారో ఆ విజయాన్ని ఇప్పుడు ఆపుతారా లేదా ఇంకా ముందుకు అడుగులు వేస్తారా అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. జానకి. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.